అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామానికి చెందిన మత్స్యకారులతో ఆ జిల్లా కలెక్టర్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పలువురు మత్స్యకారులు తమ అభిప్రాయాలను జిల్లా కలెక్టర్కు తెలియజేశారు। గతంలో ఇక్కడ ఏర్పాటు చేసిన హెటెరో డ్రగ్స్ కంపెనీ కారణంగా తామంతా అనారోగ్యం పాలవుతున్నామని, ఇటువంటి కంపెనీలకు అనుమతులు ఇవ్వొద్దని కలెక్టర్కు విన్నవించుకున్నారు। హెటెరో డ్రగ్స్ కంపెనీ వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదలడం వలన మత్స్య సంపద నశించిపోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు। గాలి కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం వలన కిడ్నీ వ్యాధి బారిన పడి పలువురు మత్స్యకారులు మృతి చెందినట్లు వారు జిల్లా కలెక్టర్కు వివరించారు। చేపల యొక్క పెరుగుదల కోసం, చేపల యొక్క ఉత్పత్తి పెరగడం కోసం అంత గొప్పగా ఆలోచించిన మహామేధావులు ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ పెడితే మా ప్రాణాలు కూడా అయిపోతాయమ్మా। కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి, బల్క్ డ్రగ్ పార్క్ ఎటువంటి ప్రసక్తిలో ఇక్కడ పెట్టవచ్చు। మాకు ప్రభుత్వం తరపు నుంచి వేట మాన్యమని మాకు మట్టిగాని పోలీసానికి ఒకటి వేస్తారమ్మా। అది ఆ టైంలో 9 రోడ్ని అంటే చేపలన్నీ తిరిగి అవి ఒక పిల్లలు వేసి 3 లక్షల పిల్లలు పెట్టాయని మీరు ప్రభుత్వం అందరూ చెప్పడం జరిగింది। అలా కూడా మాకు కూడా ఏడాది అది కూడా మాకు తెలుసు। అయితే ఆ గుడ్లు పెట్టాయని పిల్లలు మెచ్చిగా అందరూ పెరుగుతారని మీకు అందుకే తెలిసిన విషయమ్మా। ఇలాంటి బల్క్ కంపెనీలు వస్తే ఆ బల్క్ కంపెనీలు రసాయనం వదల వల్ల ఆ సొంతలోకి వెళ్ళి ఆ పిల్లలు కూడా బ్రతకు, అలాగే మీరు కూడా బ్రతకు, మా పిల్లలు కూడా బ్రతకు। ఎవరిదనం వదిలేసి చేపలు సరిపోవడం జరిగింది। ఎన్నో తారీఖు పోలీసు కోర్టుకి మేము కంప్లైంట్ ఇచ్చాం। కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమని రిపోర్టు, చేపలకి ఆక్సిజన్ అందగా చేపలు సరిపోతుంది ఒక రిపోర్ట్ ఇచ్చింది। సముద్రానికి ఎవరైనా ఆక్సిజన్ పెడతారా, ఏర్లు ఎవరైనా ఆక్సిజన్ పెడతారా, కానీ ఆక్సిజన్ అందగా చేపలు సరిపోతుందంటే మాకు రిపోర్ట్ ఇచ్చేవారు। అంటే ఇక పోలీసు కోర్టు భగవంతుడికే సాధించడం తప్ప మన పేదవారికి అనుభవంగా లేదు। దయచేసి ఈ జిల్లా కలెక్టర్ ఏది అర్థం చేసుకుని ఈ యొక్క బల్క్ పార్క్ని వేరే దగ్గర తొలగించాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను। అసలు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ ఏమిటనేది ఈరోజు నేను 2 ముక్కల్లో చెప్పదలుచుకున్నాను మేడం। అదేంటంటే మత్స్యకారుడు యొక్క జీవన విధానం ఏంటంటే మేడం, ఒక రాజీపేట కాదు మేడం, దీనివల్ల ఈ బల్క్ డ్రగ్ వస్తే 10 గ్రామాలు దీనివల్ల ఎఫెక్ట్ ఉందని చెప్పేసి 10 గ్రామస్తులు కూడా ఏకదాటిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారండి। అవేంటంటే బంగారమ్మపాలెం, పోలవరం, చిన్నతీనర్ల, పెత్తీనర్ల, దొండవాక, రాజయ్యపేట, బోయిపాడు, అమలాపురం, లక్ష్మీపురం,